శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ అర్జున, ఇప్పుడు నేను నీకు బోధించిన ఈ గీతాశాస్త్రమును తపస్సు, భక్తి, వినడంలో ఆసక్తి లేని వారికి, దైవము యందు నమ్మకం లేకుండా దైవదూషణ చేసేవారికి ఎప్పుడూ బోధించకూడదు. ఈ హెచ్చరిక ఈనాడు మనందరికీ పరమాత్మ చేసిన హెచ్చరిక. ఈ గీతను ఎవరికి బోధించాలి, గీతను వినడానికి ఎవరు అర్హులు అనే విషయం ఇక్కడ వివరంగా చెప్పాడు పరమాత్మ. గీతను వినడానికి మొట్టమొదటి అర్హత తపస్సు. అంటే అడవులకు పోయి తపస్సు చేయడం కాదు, గృహస్థుగా ఉంటూనే ధర్మచింతన, క్రమశిక్షణ కలిగిన జీవితం గడిపేవారు అని అర్థం. క్రమశిక్షణ, ధర్మ ఆచరణ లేని వారికి భగవద్గీత చెబితే వాడు దానిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. తర్వాతి లక్షణం భక్తి, దైవభక్తి లేని వారికి, ఏకాగ్రత లేని వారికి చెప్పకూడదు. మనం కృష్ణుణ్ణి దేవుడిగా పూజిస్తున్నాం, అందుకే శ్రీకృష్ణుణ్ణి భగవాన్ అని సంబోధిస్తున్నాం. అటువంటిది దేవుడి మీద భక్తి లేని వాడికి భగవద్గీత చెప్పడం చెవిటివాడి ముందు శంఖం ఊదడం లాంటిది. వాడు వినడు, పక్కన ఉన్న వాడిని విననివ్వడు. అటువంటి వారికి చెప్పకూడదు. తర్వాత లక్షణం పరధ్యానంగా ఉండడం. గీతా జ్ఞాన యజ్ఞానికి వస్తారు, కూర్చుంటారు, మనసు ఎటో పోతూ ఉంటుంది, ఏం చెప్తున్నారో తెలియదు. పక్కన ఉన్నవాడిని ఇంకా ఎంతసేపురా ఈ సోది అని అంటూ ఉంటాడు. అంటే వీడికి వినడం ఇష్టం లేదు. కాబట్టి వినడం ఇష్టం లేని వారికి, దైవాన్ని పూజించని వారికి, దైవమును దూషించే వారికి చెప్పకూడదు. చెప్పి ప్రయోజనం లేదు కూడా. ఎందుకంటే ముందు చెప్పబడిన లక్షణాలు కలవారు గీతలో ఏముంది, మనకు తెలిసిందే కదా, మనకు తెలియందే ఉంది అనే మూర్ఖత్వంతో ఉంటారు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు. వారు బాగా చదువుకున్న విద్వాంసులు కావచ్చు, ప్రాపంచిక విద్యలు ఎన్నో నేర్చి ఉండవచ్చు, ఎన్నో డిగ్రీలు సంపాదించి ఉండవచ్చు. అటువంటి వారు తమ గొప్పతనాన్ని ఇతరుల ముందు ప్రదర్శించుకోవాలనే ఆతృతగా ఉంటారు. కానీ సత్యము, అసత్యము, వీటి మధ్య ఉన్న భేదాలు తెలుసుకోవడానికి ఇష్టం లేని మూర్ఖులు. వారికి తెలియదు, ఒకరు చెబితే వినరు, తమకు తెలిసిందే సత్యం అని నమ్ముతారు. అటువంటి వారు గీతను సరిగ్గా అర్థం చేసుకోలేరు. మనసు నిర్మలంగా లేకపోతే ఏమి చెప్పినా తలకెక్కదు, బుద్ధి నిలవదు. గీతను వింటూనే ఉంటాడు, మనసు మాత్రం ప్రాపంచిక విషయాల వెంట పరిగెడుతూ ఉంటుంది. అటువంటి వారికి చెప్పడం వృధా. తపస్సు అంటే అడవులలోకి పోయి ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. ఈ ప్రాపంచిక విషయాల నుండి, సంసార బంధనాల నుండి ఎలా విడివడాలా అనే తపన చెందడం, క్రమశిక్షణ కలిగి ఉండడం, చేసే పని యందు ఏకాగ్రత కలిగి ఉండడం, అదే తపస్సు. దీని తర్వాత మరొక దుర్గుణం గురించి కూడా చెప్పారు వ్యాసుల వారు. దుర్బుద్ధి, అసూయ ఉండకూడదు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు కూడా భగవద్గీతను శ్రద్ధగా చదువుతారు, వింటారు. కానీ వీరికి భగవంతుని మీద, ఆయన చెప్పిన గీత మీద నమ్మకం ఉండదు. గీతలో ఏమేమి అసందర్భాలు, తప్పులు, అవాచ్యాలు ఉన్నాయా అని వెతుకుతూ ఉంటారు. ప్రతిదీ సందేహిస్తారు. విమర్శనాత్మక బుద్ధితో, దృష్టితో చూస్తారు. గీతలో ఉన్న 700 శ్లోకాలు శ్రీకృష్ణుడు చెప్పలేదు, వీటిలో కొన్ని తర్వాత కలిపారు అంటూ తమకు ఇష్టం లేని శ్లోకాలను తీసేసి కొత్త గీతను తయారు చేస్తారు. ఇంకా కొంతమంది గీతలో చెప్పిన విషయాలు అన్నింటికీ కారణాలు చూపించమంటారు. తుదకు గీత అంతా ట్రాష్ అని కొట్టిపారేస్తారు. ఇటువంటి మనస్తత్వం కలవారికి కూడా గీతను చెప్పకూడదు. మరి ఈ గీత ఎటువంటి వారికి చెప్పాలి అంటే, గీత యందు, పరమాత్మ యందు భక్తి, శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ పని చేసినా ఒక తపస్సులాగా చేసేవారై ఉండాలి. చేసే పని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా గీతను వినడంలో ఆసక్తి, అందులో ఏముందో తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగి ఉండాలి. ఇటువంటి వారికి గీతను బోధించవచ్చు. ఆడ, మగ, ధనిక, పేద, ఉన్నత కులం, నీచ కులం, విద్యావంతులు, విద్యా గంధం లేనివారు అనే తేడా లేకుండా ఈ ముందు చెప్పబడిన లక్షణములు ఉన్నవారికి గీతను బోధించాలి. అటువంటి వారు గీతను సరిగ్గా అర్థం చేసుకోగలరు అని పరమాత్మ అభిప్రాయం.
గీతను వినడానికి కావలసిన యోగ్యతలను, అటువంటి యోగ్యతలను ప్రతి వ్యక్తి పెంపొందించుకోవాల్సిన ఆవశ్యకతను ఇక్కడ చక్కగా వివరించారు వ్యాసుల వారు. ఈ పరమ రహస్యమైన గీతాశాస్త్రమును ఎవరైతే ఇతరులకు చెబుతారో వారు నా యందు భక్తిని కలిగి ఉండాలి. గీత గురించి కానీ, పరమాత్మను గురించి కానీ, ఆత్మతత్వాన్ని గురించి కానీ అతనికి ఎటువంటి సందేహాలు ఉండకూడదు. అప్పుడే అతడు గీతను ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు బోధించిన దానికి ఫలితంగా అతడు నన్నే పొందగలడు. గీత మీద అవగాహన లేకుండా, పరమాత్మ ఎడల విశ్వాసం లేకుండా గీతను ఎవ్వరూ ఇతరులకు బోధించలేరు. కాబట్టి గీతను వినేవాళ్లే కాదు, గీతను బోధించేవాళ్ళు కూడా కొన్ని నియమాలను కలిగి ఉండాలి. పురాతన కాలం నుండి అనేక మంది గీతాచార్యులు గీతకు ఎన్నో భాష్యాలు రాశారు, వివరణలు రాశారు, వ్యాఖ్యలు రాశారు. జ్ఞాన యజ్ఞాల పేరిట ఎంతోమందికి గీతను బోధిస్తున్నారు. అందరికీ గీతతో పరిచయం కలిగిస్తున్నారు. మన గురించి చెబుతున్న శాస్త్రము గీత అనే పేరుతో ఒకటి ఉన్నది అనే జ్ఞానాన్ని అందరికీ కలిగిస్తున్నారు. దీనిని జ్ఞానయజ్ఞము, జ్ఞానదానముగా పరిగణించవచ్చు. గీతా జ్ఞాన యజ్ఞాలను, గీతా జ్ఞాన దానాన్ని, గీతను ఒక తపస్సుగా భావించే వీరందరూ ఆ పరమాత్మకు అత్యంత ప్రియులు. అటువంటి గీతాచార్యులు ఎటువంటి సంశయము లేకుండా తుదకు పరమాత్మనే పొందగలరు. అంటే గీతా జ్ఞానమును ఇతరులకు పంచిపెడితే అతడికి మోక్షం లభిస్తుంది. ఇది వ్యాసుల వారు గీతాచార్యులకు ఇచ్చిన వాగ్దానం. కాకపోతే గీతను ఇతరులకు బోధించే ముందు ఆ బోధించే వారికి గీత యందు, గీత చెప్పిన శ్రీకృష్ణుని యందు పరమమైన భక్తి కలిగి ఉండాలి. భక్తి లేనివాడు భక్తి యోగాన్ని ఎలా బోధించగలడు? కాబట్టి గీతాచార్యులు అందరూ ముందు గీతను భక్తి శ్రద్ధలతో చదివి, అర్థం చేసుకుని, మననం చేసి, ఆచరించి తమ అనుభవాలను ఇతరులతో పంచుకోవాలి. వారి హృదయాలకు అత్తుకునేటట్టు చెప్పగలిగి ఉండాలి. అంతేకాని కేవలం పెద్దవారు రాసిన భాష్యమును చదివి వినిపించడం గీతా బోధ కాదు. అటువంటి వారు చివరకు నన్నే పొందుతారు అని గీతాచార్యుల వారు మనకు వాగ్దానం చేస్తున్నారు. గీతను ఇతరులకు భక్తితో బోధించేవారు మాత్రమే నాకు అత్యంత ప్రియులు. వారికంటే నాకు ప్రియమును కూర్చువారు ఈ భూమి మీద మరొకరు లేరు అని భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు. అంటే పరమాత్మ అనుగ్రహం పొందాలంటే గీతను చదవడం కానీ, అధ్యయనం చేయడం కానీ, అర్థం చేసుకుని బోధించడం కానీ చేయాలి. అప్పుడే మనకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం కలిగితే మోక్షం వస్తుంది. అప్పుడే వారు పరమాత్మకు అత్యంత ప్రియులవుతారు. ఇంతకన్నా ప్రియులు ఈ భూలోకంలో ఇక ముందు కూడా ఉండబోరు. అంటే ఏ పని చేసినా ఇంతకంటే ప్రియమైన పని మరొకటి లేదు అని అన్నాడు పరమాత్మ. మానవులు పరమాత్మకు ప్రియమైన పూజలు, వ్రతాలు, యాగాలు, యజ్ఞాలు, దానాలు, ధర్మాలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. వాటన్నింటితో పాటు గీతను చదవడం, ఇతరులకు చెప్పడం ఉత్తమం. అటువంటి వారు నాకు ఇష్టులు అంటున్నాడు కృష్ణుడు. గీతాసారమును ఎవరికి వారు తమలోనే అట్టి పెట్టుకోకుండా ఇతరులకు కూడా పంచిపెట్టాలని, అందరికీ ఆత్మజ్ఞానం గురించి తెలియజెప్పాలని కృష్ణుని అభిమతం. ఇటువంటి వారికన్నా నాకు అత్యంత ప్రియుడు భూలోకంలో ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా మరొకడు ఉండబోడు అని చెప్పాడు పరమాత్మ. వీటి అర్థం ఒకటే. గీతను శ్రద్ధగా సరిగ్గా చదివి అర్థం చేసుకున్నా, తాను అర్థం చేసుకున్న విషయాలను ఇతరులకు బోధించిన అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. తాను వేరు, శరీరం వేరు, తాను ఆత్మస్వరూపుడు అనే జ్ఞానం కలుగుతుంది. తద్వారా పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుంది. ఇదే గీతాసారం. ఎవరైతే మన ఇద్దరి మధ్య జరిగిన ఈ సంవాదమును శ్రద్ధతో అధ్యయనం చేస్తారో దానినే జ్ఞానయజ్ఞము అని అంటారు. ఈ జ్ఞానయజ్ఞము చేత నేను ఆరాధింపబడతాను. ఇదే నా నిశ్చయం. భగవంతుని ఆరాధించడం అనేక రకాలుగా జరుగుతుంది. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆవాహన చేయడం, అలంకరించడం, పూజించడం, ఆరాధించడం, నివేదనలు అర్పించడం, ఊరేగింపులు చేయడం, దేవాలయాలు కట్టించడం, ఉత్సవాలు జరిపించడం అనగా సగుణోపాసన అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. మరికొంతమంది నిర్గుణోపాసన అంటే నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మను శాస్త్రాలు చదవడం, అర్థం చేసుకోవడం, ఆచరించడం, ధ్యానం చేయడం, తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందడం మొదలైన ప్రక్రియల ద్వారా ఆరాధిస్తుంటారు. కానీ ఈ కృష్ణార్జున సంవాదము ఉపనిషత్తుల సారం. యోగ శాస్త్రము
బ్రహ్మ విద్య, ఈ మూడు కలిపి చిలికి వడపోస్తే వచ్చిన సారం గీత. ఈ గీతను చదవడం, అధ్యయనం చేయడం ద్వారా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. దీనినే గీతా జ్ఞాన యజ్ఞము అని అంటారు. గీతా జ్ఞాన యజ్ఞం చేయడం అంటే గీతను భక్తి శ్రద్ధలతో చదవడం, అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం. ఇవన్నీ కూడా భగవతారాధనలలో అత్యుత్తమమైనవి. అదే నాకు చాలా ఇష్టమైనది అని కృష్ణుడు గట్టిగా నొక్కి చెప్పాడు. గీతను ఇతరులకు చెప్పే ముందు అతడు బాగా అధ్యయనం చేయాలి, గీతా సారాన్ని తెలుసుకోవాలి, జీర్ణించుకోవాలి. అప్పుడే ఇతరులకు బోధించగలడు. గీతను ఇతరులకు చెప్పడమే భగవంతుని ఆరాధన. గీతను చదవడం, అర్థం చేసుకోవడం, ఇతరులకు చెప్పడం, ఈ మూడు ప్రక్రియలు భగవంతుణ్ణి పూజించడం, ఆరాధించడంతో సమానం. దాని వలన తనకు తాను మేలు చేసుకుంటాడు, ఇతరులకు మేలు చేసిన వాడవుతాడు. ఈ గీత జ్ఞాన యజ్ఞములో జ్ఞానమే హోమాగ్ని. గీతను బోధించేవాడు యాజ్ఞికుడు, గీతను వినేవాడు యజమాని. యజమానిలో ఉన్న అజ్ఞానమే ఆహుతులు, అతని అహంకారమే బలిపశువు. ఈ గీతా జ్ఞాన యజ్ఞంలో యజమానిలో పేరుకుపోయిన అజ్ఞానము అనే ఆహుతులను అగ్నిలో వేసి హుతం చేస్తున్నాడు. అహంకారము అనే పశువును బలి ఇస్తున్నాడు. ఆ యజ్ఞం చేయడం ద్వారా జ్ఞానము అనే ఫలాన్ని పొందుతున్నాడు. ఇదే గీతా జ్ఞాన యజ్ఞము. గీతలో భక్తి, జ్ఞాన, వైరాగ్యాల గురించి ముఖ్యంగా చెప్పబడ్డాయి. గీతను చదివినా, ఇతరులకు చెప్పినా ఈ మూడు గుణాలు కొంచెం కొంచెమైనా వంటపడతాయి. ఇది ఎవరో చెప్పిన మాట కాదు, కృష్ణుడే ఇది నా నిశ్చయము అని ఉద్ఘాటించాడు. కాబట్టి గీతా పఠనం, గీతా బోధన పరమాత్మకు ఇష్టమని మనకు తెలుస్తూ ఉంది. గీతను చదివినవాడు, గీతను అధ్యయనం చేసినవాడు, తాను బాగా అధ్యయనం చేసిన గీతను ఇతరులకు చెప్పినవాడు పరమాత్మకు ఇష్టులు అన్నారు. కానీ విన్నవారి సంగతి ఏంటి అనే సందేహం వస్తుంది. వారి గురించి ఇక్కడ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఎవరైతే ఈ గీతాశాస్త్రమును శ్రద్ధాభక్తులతో, గీతాశాస్త్రం మీద నమ్మకంతో, ఇతరుల మీద అసూయ ద్వేషములు లేకుండా వింటాడో అతడు పుణ్యములు చేసిన వారు ఏ లోకాలనైతే పొందుతారో ఆ లోకాలను పొందుతాడు. కానీ దానికి కూడా ఒక అర్హత పెట్టాడు. గీతను వింటేనే చాలదు, గీత మీద, గీతలో చెప్పబడిన విషయాల మీద నమ్మకం ఉండాలి. ఏదో చెప్పాడు, ఏదో విన్నాం అనే విధంగా ఉండకూడదు. అన్నింటికన్నా ముఖ్యమైనది నమ్మకం. నమ్మకం లేకపోతే ఈ శాస్త్రం సరిగ్గా అర్థం కాదు, మనసుకు పట్టదు. కాబట్టి గీత మీద, గీతలో చెప్పబడిన విషయాల మీద సంపూర్ణ నమ్మకం ఉంచి వినాలి. గీతను విన్న తర్వాత అతడిలో ఉన్న అసూయ ద్వేషాలు పోవాలి. శ్రద్ధతో వినాలి. విన్నదానికి ఫలితం ఇతరుల మీద అసూయ ద్వేషాలు నశించాలి. అప్పుడే అతడు తాను చేసిన పాపాల నుండి విముక్తుడవుతాడు, పుణ్యలోకాలు పొందుతాడు. కాబట్టి ఊరికే వింటే ప్రయోజనం లేదు, శ్రద్ధతో వినాలి. విన్నదానికి ఫలితం మనలో ఉన్న అసూయ ద్వేషాలు నశించాలి అని పరమాత్మ అభిప్రాయం. నాకు చదువు రాదు, గీతను చదవడం రాదు, చదివినా అర్థం కాదు అని ఎవ్వరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. గీతను శ్రద్ధతో వింటే చాలు. అసూయ ద్వేషాలను మనసులో నుండి పారద్రోలితే చాలు. వారి పాపాలు నశించి వారికి కూడా పుణ్యలోకాలు వస్తాయి అని అన్నాడు పరమాత్మ. ఇప్పటిదాకా అర్జునుడికి గీతను బోధించిన కృష్ణుడు ఈ రకమైన ప్రశ్న వేశాడు. ఓ అర్జున, ఇప్పటిదాకా నేను చెప్పింది ఏకాగ్రమైన మనసుతో విన్నావు కదా, ఏమైనా అర్థమైందా, వంటబట్టిందా? మొట్టమొదట నీలో పుట్టిన నీ అజ్ఞానం నశించిందా? నేను అందరినీ చంపుతున్నాను అన్న మోహం పోయిందా? నీ భ్రమలు అన్నీ తొలగిపోయాయా అని అడిగాడు. ఏకాగ్ర చిత్తంతో విన్నావా అని అడగడంలో పరమాత్మ ఉద్దేశం, తర్వాతి తరాల వారు ఈ గీతను వినేటప్పుడు ఏకాగ్ర చిత్తంతో వినాలి. మనసు ఎక్కడో పెట్టుకుని శరీరం గీతా ప్రవచనం జరిగే చోట ఉంచకూడదు. ఆ మాటకొస్తే గీతా ప్రవచనమే కాదు, ఏ పని చేసినా, పూజా వ్రతం చేసినా ఏకాగ్ర చిత్తంతో చేయాలి అనే విషయాన్ని అర్జునుణ్ణి అడగడం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏ పని చేసినా ఏకాగ్ర చిత్తంతో మనసు పెట్టి చేయాలి, కానీ అన్యమనస్కంగా చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు కానీ, వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, దేని గురించైనా విచారణ చేసేటప్పుడు కానీ
మనస్సు నిలిపి చేయాలి, ఏకాగ్ర చిత్తంతో చేయాలి. చంచలమైన మనస్సు ఉండకూడదు. కొంతమంది ఉపన్యాసాలకు వస్తారు, నిద్రపోతుంటారు. అందుకే హరికథలలో మధ్య మధ్యలో హరినామ స్మరణ చేయిస్తూ ఉంటారు. చిత్తం ఏకాగ్రంగా నిలకడగా ఉంటే చదివేది విన్నది అర్థమవుతుంది. చక్కని నిర్ణయాలు తీసుకోగలం. దాని వలన జ్ఞానం కలుగుతుంది, అజ్ఞానం నశిస్తుంది. మనం గీతను చదవడం, వినడం, అధ్యయనం చేయడం, పూజలు వ్రతాలు చేయడం అన్నీ కూడా మన లోపల ఉన్న అజ్ఞానాన్ని నాశనం చేసుకోవడానికే, ప్రవృత్తి మార్గంలో నుండి నివృత్తి మార్గంలోనికి మళ్ళడానికే. అదే ఇక్కడ అన్నాడు కృష్ణుడు. ఈ గీతాశాస్త్రం విన్న తర్వాత నీలోని అజ్ఞానము, మోహము, భ్రమలు నశించాయా అని అడిగాడు. గీతను విన్నదానికి, చదివిన దానికి, పూజలు వ్రతాలు చేసిన దానికి ఫలితం మనలో ఉన్న అజ్ఞానం కొంచెమైనా నశించాలి, భ్రమలు కొన్ని అయినా తొలగిపోవాలి, వాస్తవాలు తెలియాలి. అది లేకపోతే కేవలం ఆ చెవితో విని ఈ చెవితో వదిలేసినట్లవుతుంది. ఇక్కడ అర్జునుడిని సంబోధన కూడా దానికి తగ్గట్లుగానే చేశాడు. ధనంజయ అంటే రాజసూయ యాగంలో అందరి రాజులను జయించి ధనరాశులను సంపాదించాడు. అలాగే ఇప్పుడు కూడా నీలో ఉన్న కామ క్రోధాలను, మోహాన్ని జయించి జ్ఞానము అనే ధనాన్ని సంపాదించావా అని అడిగాడు కృష్ణుడు. అచ్యుత, నీ అనుగ్రహం వలన నాలోని మోహం నశించింది, నాకు స్మృతి కలిగింది, నాలోని సందేహాలు అన్నీ తొలగిపోయాయి. నీవు ఏం చెబితే అది చేస్తాను అన్నాడు అర్జునుడు. కృష్ణుడు అడిగిన ప్రశ్నకు అర్జునుడు ముచ్చటగా 3 ముక్కలలో సమాధానం చెప్పేశాడు. అర్జునుడి సమాధానం నష్టో అనే క్రియాపదంతో మొదలైంది. హనుమంతుడు లంకలో సీతను చూసి వచ్చిన తర్వాత రామునితో ఇదే విధంగా చూచితి సీతను అని చూచితి అనే క్రియాపదంతో మొదలుపెట్టాడు. అంటే తాను చేసిన కార్యాన్ని, పొందిన అనుభూతిని మొట్టమొదటి పదంలోనే స్పష్టం చేయడం. ఇక్కడ కూడా అర్జునుడు నష్టో అంటే నష్టం అయింది అని గట్టిగా అన్నాడు. తర్వాత మోహహ అని అన్నాడు. అంటే నాలో ఉన్న మోహము, అజ్ఞానము పూర్తిగా నశించిపోయింది అని అర్థం. అంటే నాకు జ్ఞానోదయం అయింది అని. ఎలా అంటే వెలుగురేఖలు రాగానే చీకటి దానంతట అదే పోతుంది. చీకటి అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు. వెలుగు రాకపోవడమే చీకటి, అంధకారం. మన అందరం జ్ఞాన స్వరూపులం, ఆనంద స్వరూపులం. కాకపోతే మనకు మనమే ఆ జ్ఞానానికి, ఆనందానికి మసి పూసుకున్నాం. ఆ మసి తుడిచేసుకుంటే జ్ఞానం ప్రకాశిస్తుంది. అదే మాట ఇక్కడ అన్నాడు అర్జునుడు. నాలోని అజ్ఞానం నశించింది అని అన్నాడు. మరి ఆ అజ్ఞానం ఎలా నశించింది అనే దానికి సమాధానం పక్కనే చెప్పాడు. నీ అనుగ్రహం వల్ల నా అజ్ఞానం నశించింది అని అన్నాడు. మనలో ఉన్న అజ్ఞానం పోవడానికి భగవంతుని అనుగ్రహం తప్పక ఉండాలి. లోకాలను ఆవరించిన అంధకారం తొలగాలంటే సూర్యోదయం కావాలి. అలాగే మనలో ఉన్న అజ్ఞానం నశించాలి అంటే మనకు పరమాత్మ అనుగ్రహం ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? సందేహాలు నశించిపోతాయి. ఎంత ఎక్కువ చదివితే అన్ని ఎక్కువ సందేహాలు వస్తాయి. ఏమి చదువుకోని వాళ్ళు పరమాత్మను గుడ్డిగా నమ్ముతారు, ఆయనకు ఆత్మార్పణం చేసుకుంటారు. దానికి ఉదాహరణ గోకులంలో గోపికలు. వారికి చదువు రాదు, వారికి కృష్ణుడి గురించి ఎటువంటి సందేహాలు లేవు. దానిని మూఢభక్తి అని అందరూ ఎగతాళి చేస్తారు. సందేహాలు కలిగిన జ్ఞానం కన్నా ఎటువంటి సందేహాలు లేని మూఢభక్తి మేలు కదా. అందుకే అర్జునుడు నాలో ఉన్న సందేహాలు అన్నీ తొలగిపోయాయి అని గట్టిగా ఉద్ఘాటించాడు. ఇక ఆఖరుది కరిష్యే వచనం తవా అంటే కృష్ణ నీవు చెప్పినట్లు చేస్తాను అని అన్నాడు. అంటే సంపూర్ణ శరణాగతి, నీవే తప్ప నితఃపరంబెరుగా అనే స్థితి. మనం కూడా క్రమక్రమంగా ఆ స్థితికి చేరుకోవాలి. దానికి 3 మెట్లు. 1 మనలో ఉన్న అజ్ఞానం పోవాలి. 2 మనలో ఉన్న సందేహాలను విడిచిపెట్టాలి. 3 పరమాత్మను సంపూర్ణ శరణాగతి పొందాలి. ఈ 3 ఆచరిస్తే మనకు అనంతమైన సుఖము, శాంతి కలుగుతాయి. ఏ చింత ఉండదు. గీతను కేవలం వినడమే కాదు, ఆచరించాలి, అనుభవంలోనికి తెచ్చుకోవాలి అని అంతర్లీనంగా చెప్పాడు వ్యాసుడు. కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు అని కాకుండా వెంటనే ఫలితం కూడా ప్రకటించాడు. అంటే అర్జునుడు గీతను ఆచరణలో పెట్టాడు. తనలో అజ్ఞానం పోయింది అన్నాడు. నీకు పూర్తిగా శరణాగతి అన్నాడు. నీవు చెప్పినట్టు చేస్తాను అన్నాడు. మనం కూడా గీతను విన్నదానికి ఫలితం దానిని ఆచరణలో పెట్టడం, అజ్ఞానం తొలగించుకోవాలి, పరమాత్మను ఏకాగ్ర బుద్ధితో నమ్మాలి.
కేవలం కోరికల కోసమే పరమాత్మను పూజించకూడదు, దేవుళ్లను మార్చకూడదు, దేవుళ్ల మధ్య భేదాన్ని చూపించకూడదు, ఇష్టదైవాన్ని నమ్మాలి, ఆయనకు శరణాగతి కావాలి. అప్పుడే సుఖము శాంతి లభిస్తాయి. ఇంకొంచెం వివరంగా ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుందాం. నష్టో మోహం స్మృతిర్లబ్ధ అంటే మోహం పోయింది, పూర్వ జ్ఞానం వచ్చింది. అంటే మనకు స్వతసిద్ధంగా జ్ఞానం ఉంది, అది మోహంతో మూసుకుపోయింది. సంసారము, ప్రాపంచిక విషయాలు, విషయ వాంఛలు అనే ఈ మోహం తొలగిపోతే, మనలో ఉన్న అజ్ఞానము అనే చీకటి తొలగిపోతే జ్ఞాన జ్యోతి ప్రకాశిస్తుంది. ముందు మనం ఆ పని చేయాలి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవాలి, మనసుకు పట్టిన మకిలను తుడిచేసుకోవాలి. ఈ సందర్భంలో జగద్గురు శంకరాచార్యుల వారి ఆత్మబోధలోని శ్లోకం గుర్తుకు తెచ్చుకుందాం. ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, మనలో ఆత్మ ఎల్లప్పుడూ ఉంది, కానీ మనలో ఉన్న అవిద్య వలన ఆత్మను గుర్తించలేకపోతున్నాం. శరీరమే నేను అనుకుంటున్నాం. శరీరమే నేను అనే అవిద్య తొలగిపోతే మెడలో ఉన్న కంఠహారం కనపడినట్లు మనకు ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. కాబట్టి పరమాత్మ అన్ని జీవరాశులలో ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు. కానీ మనలో జన్మ జన్మల నుండి పేరుకుపోయిన అజ్ఞానం వలన మనం ఆత్మను గుర్తించడం లేదు. గీత, గురువు మొదలైన వారు ప్రసరించే వెలుగు సాయంతో అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించుకొని ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. దానికి మనకు కావలసింది గురువుల యొక్క, పరమాత్మ యొక్క అనుగ్రహం. అజ్ఞానం అనే మాయను దాటడానికి గురువు చుక్కాని లాంటివాడు, మనకు సరైన దారి చూపిస్తాడు. గురువు, శిక్షకుడు, టీచర్, వీటిని మనం ఒకే అర్థంలో వాడుతూ ఉంటాం, కానీ వాటి అర్థాలు వేరు. గురువు అంటే తన శిష్యుణ్ణి చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించేవాడు, జ్ఞానదాత. శిక్షకుడు అంటే కేవలం శిక్షణ ఇచ్చేవాడు. టీచర్ అంటే బోధించేవాడు. శిక్షకుడు, బోధకుడు కేవలం తమ పనులు తాము నిర్వర్తిస్తూ ఉంటారు, శిష్యుణ్ణి గురించి పట్టించుకోరు. కానీ గురువు అలా కాదు, తన శిష్యుణ్ణి వేలు పట్టుకుని చీకటిలో నుండి వెలుగులోకి నడిపిస్తాడు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ స్వరూపుడు. అయినా గర్గుడు, సాందీపుడు మొదలైన గురువుల వద్ద విద్య నేర్చుకున్నాడు. మనకంతా తెలుసు అనుకోవడం పొరపాటు. గురువును ఆశ్రయించి తెలియనివి తెలుసుకోవడం విఘ్నుల లక్షణం. దానివలన కలిగే లాభం గత సందేహ అంటే మనలో ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మనలో కలిగే సందేహాలను తీర్చే సమర్థత ఉన్నవాడు గురువు ఒక్కడే. కాబట్టి సమర్థుడైన గురువును ఆశ్రయించడం ప్రతివాడి కర్తవ్యం. ఆఖరు వాక్యం కరిష్యే వచనం తవ అంటే నీవు చెప్పినట్లు చేస్తాను, పరమాత్మ చెప్పినట్లు చేస్తాను అని అర్థం. అంటే నేను చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతుంది అనే అహంకారము, కర్తృత్వ భావన వదిలిపెట్టి శరణాగతి పొందడం. ఇదే మానవుని అంతిమ లక్ష్యం. ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అర్జునుడు గత సందేహ అని అన్నాడు. అంటే నా సందేహాలు, అనుమానాలు, అపోహలు అన్నీ తొలగిపోయాయి అని అర్థం. మహాత్మా గాంధీ గారు తనకు ఏ విషయంలో సందేహం వచ్చినా నేను గీతను చదువుతాను, నా సందేహాలకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. ఇది నేటి కాలానికి కూడా వర్తిస్తుంది అని మనకి తెలుగులో వచ్చిన గోపాల గోపాల అనే సినిమాలో నిరూపించారు. అందులో వెంకటేష్ గారు పరమాత్మ మీద నష్టపరిహారం కోసం దావా వేస్తాడు. దేవుడి వల్లనే అతనికి నష్టం జరిగింది అని నిరూపించమంటుంది కోర్టు. భగవద్గీతలో అతనికి సమాధానం దొరికింది. ఇది కేవలం వినోదానికి ఉపయోగించుకున్న మనకు ఈనాడు కలిగే సందేహాలు అన్నింటికీ కాకపోయినా కనీసం కొన్నింటికైనా గీతలో సమాధానాలు దొరుకుతాయి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఇంతటితో కృష్ణార్జున సంవాదం పూర్తి అయింది. అమ్మయ్య, తన పని పూర్తి అయింది అని కృష్ణుడు రథాన్ని తోలడానికి నొగల మీద కూర్చున్నాడు. యుద్ధం చేయడానికి అర్జునుడు రథం మీద పెట్టిన గాంధీవం చేతుల్లోకి తీసుకున్నాడు. అమ్ముల పొది సరిచూసుకున్నాడు. యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. ఇంకా వారి మధ్య మాటలు లేవు. ఇంకా మాట్లాడాల్సింది సంజయుడు. ఇక్కడి నుండి తర్వాతి 5 శ్లోకాలలో సంజయుడు తాను పొందిన అనుభూతి ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.